and see the seal of God and this mark of the beast in the last days. మరి దేవుని యొక్క ముద్ర అలానే మృగం యొక్క గుర్తును ఈ చివరి దినాలలో మనం చూడబోతున్నాం మనం. Now before I start this subject, let me start it from this standpoint. అయితే ఈ అంశాన్ని నేను ప్రారంభించే ముందు నన్ను ఈ పాయింట్తో ప్రారంభించనివ్వండి. ఈ విషయంతో, has the mark of beast already come or is it coming? మృగం యొక్క గుర్తు వచ్చి ఉన్నదా లేదా రాబోతున్నదా? It's here. యా, అది ఇప్పుడు ఇక్కడ ఉన్నది. You say amen to that? దాన్ని మీరు ఆమెన్ అని చెప్పగలరా? స్పిరిచువల్లీ Is it coming? అది రాబోతున్నదా? It's not coming. అది రాబోతున్నదా అంటే లేదంటారేది, రావట్లేదా? అధికారపూర్వకంగా రావాలి కదా, ఎన్నిసార్లు లేదు. Now I put this as a question ఇప్పుడు నేను దీన్ని ఒక ప్రశ్నగా పెడతాను. because we want to channelize our thinking in a direction. మరి ఎందుకంటే మన ఒక ఆలోచనను ఒక సాధారణ రీతిగా అటువైపు ఆ యొక్క వైపు నేను చూపించాలని నేను అనుకుంటున్నాను, ఒక సాధారణమైన విధంగా. Mark of the beast, and I think you all have read the message. ఎస్, మృగం యొక్క గుర్తు. నేను అనుకుంటున్నాను మీరు ఆ వర్తమానం అంతా చదివి ఉన్నారని. Has always been here. అది ఎల్లప్పుడూ ఇక్కడే ఉన్నది. అది ఇప్పుడు కాదు, ఎల్లప్పుడూ. Has always been here. అది ఎల్లప్పుడూ ఇక్కడే ఉన్నది. అది not from today, ఈ రోజు కాదండి, right from the first church age. ఎగ్జాక్ట్లీ మొదటి సంఘ కాలంలో నుండి ఉన్నది. అది what is the mark of the beast? మృగం యొక్క గుర్తు ఏంటి? one line, ఒకే ఒక వరుసల, to reject the seal of God is taking the mark of the beast. దేవుని ముద్రను నిరాకరించుటయే ఆ మృగం యొక్క గుర్తును తీసుకొనుటై ఉన్నది. Is that right? అది నిజమేనా? And seal of God is the Holy Ghost. మరి దేవుని యొక్క ముద్ర పరిశుద్ధాత్మ ఉన్నాడు. To reject the Holy Ghost is taking the mark of the beast. పరిశుద్ధాత్మను నిరాకరించుటయే ఆ మృగం యొక్క గుర్తును పొందుకొనుటై ఉన్నది. So కాబట్టి the beast was there, మృగము ఉన్నది, his mark was there, అతని యొక్క గుర్తు ఉన్నది. yes brother. and those who rejected the seal of God were automatically labeled under the mark of the beast. ఎవరైతే ఆ దేవుని యొక్క ముద్రను త్రోసివేస్తున్నారో యాదృచ్ఛికంగా, ఆటోమేటిక్గా యాదృచ్ఛికంగా వారు మృగం యొక్క గుర్తు కింద వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మృగం యొక్క గుర్తును పొందుకుంటున్నారు. వాళ్ళు. God bless you. దేవుడు దీవించును గాక. You are doing very nice. మీరు చాలా మంచిగా ఉన్నారు. Now I am going to read a quote to you from the first seal. మొదటి ముద్ర నుండి నేను ఒక కొటేషన్ని మీకు చదవాలని నేను ఆశిస్తున్నాను. In first seal, Brother Branham explains మొదటి ముద్రలో సో బ్రహ్నం గారు వివరిస్తున్నాడు how America will be broken economically. ఎస్, అమెరికా ఏ విధంగా ఆర్థికంగా పతనం అవుతుంది అనేది ఆయన వివరిస్తున్నాడు. And this is something which you need to understand. మరి ఇది కొంచెం నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇందులో The purpose of Trump is to break the economy. ట్రంప్ యొక్క ఉద్దేశమే అమెరికా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పతనం కావడానికి. Exactly. సరిగ్గా నిజమది. It's a big game plan. అది పెద్ద గేమ్ ప్లాన్. అది పెద్ద ఆట ప్రణాళిక అది. And under that plan, మరి ఆ ప్రణాళిక కింద economy is already failing. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ అది విఫలమవుతున్నది, అమెరికా ఆర్థిక వ్యవస్థ. But to bring it to a place, కానీ దాన్ని ఒక స్థలంలోనికి తీసుకురావడానికి, that America has to seek a help. అయితే అమెరికా ఇప్పుడు ఒక సహాయాన్ని వెతకవలసి ఉన్నది ఇప్పుడు. And what would be a more better time? మరి అది ఇంకా వేరే ఏ మంచి సమయం అయి ఉంటుంది చెప్పండిగా. President of America, అమెరికా యొక్క ప్రెసిడెంట్, Pope of America, అమెరికా యొక్క పోపు,
All from America. అందరూ అమెరికా నుండి వచ్చిన వారే. And he is the head of the Catholic Church. మరి అతను క్యాథలిక్ సంఘమునకు నాయకుడై ఉన్నాడు. How many heard Brother Samuel Johnson? శామ్యూయల్ జాన్సన్ గురించి మీలో ఎంతమంది విన్నారు? He came to Bombay. ఆయన బాంబేకి వచ్చాడు. ఆయన An old man. I think he is no more. ఇది శామ్యూయల్ జాన్సన్. Samuel Johnson. Samuel Johnson. అతను చాలా వృద్ధులైన వ్యక్తి. ఇప్పుడు ఆయన లేడనుకుంటా. ఆయన అప్పుడు వచ్చాడు. And I think Brother Shinde was there in Bombay when he preached that message. Yeah. And Brother Samuel Johnson was from Arkansas. మరి సోదరు శామ్యూయల్ జాన్సన్ ఆర్కన్సస్ నుండి వచ్చాడు. అమెరికాలోని ఆర్కన్సస్. He is the one who hosted the meeting of Brother Branham in Arkansas in 1963, Hot Springs, and that series. That's Brother Samuel Johnson. అయితే ఆయనే 1963వ సంవత్సరంలో సోదరు బ్రెన్హామ్ గారి యొక్క కూటాలు ఆర్కన్సస్ అనే ఆ ప్రాంతంలో ఆయనే కూటాలు సోదరు బ్రెన్హామ్ గారి యొక్క కూటాలు ఏర్పాటు చేస్తాడు. హాట్ స్ప్రింగ్ సిరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆయనే ఏర్పాటు చేసిన కూటాలు. And Brother Branham had said, మరి సోబెనామ్ గారు చెప్పారు, they'll take this gold from America. వాళ్ళు అమెరికా నుండి ఈ యొక్క బంగారం తీసుకుంటారు. And he spoke of a particular train going through the backsides of Kentucky. మరి ఆ కెంటకీ యొక్క వెనకలో నుండి మరి అదొక ప్రత్యేకమైన ఒక ట్రైన్ లో ఈ బంగారాన్ని వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. Which will carry the gold. మరి ఆ ట్రైన్ లో ఈ బంగారం తీసుకొని వెళ్తున్నారు, మోసుకుపోతున్నది. Where? ఎక్కడికి? To Rome. రోమ్ కి. And Brother Johnson said, I personally saw that train. మరి సోదరు జాన్సన్ గారు చెప్పారు, వ్యక్తిగతంగా ఆ ట్రైన్ అలా మోసుకొని పోవడం నేను చూసా, వ్యక్తిగతంగా చూసిన. All the gold was being taken to the Vatican. మరి మొత్తం అమెరికాలో నా యొక్క బంగారం అంతా కూడా వాటికన్ కి తీసుకొని పోబడింది. And Brother Branham said, తర్వాత సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, all the gold is housed up in Rome. మరి ఆ యొక్క బంగారం అంతా కూడా దాని నిల్వలన్నీ కూడా రోములో ఉన్నవి అన్నాడు. మొత్తం రోములో దాన్ని నిల్వ చేశారు అని చెప్పాడు ఆయన బంగారం అంతా. By the way, who has the largest land holding in India? Yes, భారతదేశంలో మన ఇండియా దేశంలో ఎవరండి చాలా ఎక్కువ భూభాగాన్ని కలిగి ఉన్నవారు? ఎక్కువ భూభాగాన్ని. It's the government of India. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. Government of India is the largest land holder in this country. ఈ దేశంలో ఇండియా ప్రభుత్వమే మొత్తము ఎక్కువ భూభాగాన్ని కలిగి ఉన్నది. After the government of India, at number 2. ఈ ప్రభుత్వం తర్వాత, ఇండియా ప్రభుత్వం తర్వాత రెండవ స్థానం ఎవరిదంటే is the Roman Catholic Church. అది రోమన్ క్యాథలిక్ సంఘమై ఉన్నది. దట్స్ రైట్. You see the census. మీరు చూడండి, ఆ సెన్సస్ లో ఉంటది అది. They are the richest. వారు చాలా ధనవంతులు. They have the richest land holdings. వారి దగ్గర చాలా ధనవంతమైన భూభాగాలు కలుగున్నారు. And now according to prophecy, మరి ఇప్పుడు ప్రవచనం ప్రకారముగా America will be broke in money. మరి అమెరికా ఆర్థిక వ్యవస్థలో అది పూర్తిగా విఫలమై పతనమవుతుంది. And that's when the Catholic Church will come to the forefront. మరి అప్పుడే క్యాథలిక్ సంఘము ముందుకు వస్తుంది. To help America come out of that bankrupt state. Yes, అమెరికాకు సహాయం చేయడానికి, ఆ ఆర్థిక పతనంలో నుండి వారిని బయటికి తీయడానికి. And in turn what will happen? మరి దానికి బదులుగా ఏం జరుగుతుందంటే, to do that Rome will make a pact with the Jews. అది చేయడానికి రోమ్ ఏం చేస్తుందంటే అక్కడ యూదులతో ఒక నిబంధన చేసుకుంటది. I'm just repeating what the prophet said in the first seal. మొదటి ముద్రలో ప్రవక్త ఏం చెప్పాడో దాన్ని నేను కేవలం తిరిగి చెప్తా ఉన్నాను అంతే. Brother Branham said, సోదరు బ్రహ్నాం గారు చెప్పారు, bride will be gone before that time. Yes, వధువు ఆ సమయమున కంటే ముందే వెళ్ళిపోతుంది అన్నాడు. She will not see this pact. ఆమె ఈ నిబంధనను చూడదు, ఈ ఒప్పందాన్ని చూడదు. But a pact will be made. కానీ ఒక ఒప్పందం జరుగుతుంది between Rome and the Jews. రోమ్కి మరి యూదులకు మధ్యలో. Reason? కారణము? to bail out America from economical crisis. అమెరికాను ఆర్థిక పతనములో నుండి బయటికి తీయడానికి. Then what will happen? తర్వాత ఏం జరుగుతుంది? This covenant will be made. ఈ యొక్క నిబంధన చేయబడుతుంది. And all the money of the world, Rome will get it. మరి ప్రపంచంలో ధనమంతా రోమ్ పొందుకుంటుంది, రోమ్ దగ్గరకు వచ్చేస్తుంది.
then in the middle of the 3.5 years, 3.5 సంవత్సరాల మధ్యలో it will break that covenant. ఆ రోము ఆ యూదులతో చేసిన ఆ నిబంధనను మీరుతుంది, అంటే దాన్ని తీసివేస్తుంది. Are you with me till now? ఇప్పటిదాకా మీరు నాతోనే ఉన్నారా? And now see, Brother Branham says something here. మరి ఇక్కడ సోదర బ్రహ్నాం గారు చెప్పారు. I am reading paragraph 355. 355వ పారాగ్రాఫ్ చదువుతున్నాను నేను మొదటి ముద్రలో. Of the first seal. మొదటి ముద్రలో 355. And in the midst of this 3.5 years, he breaks his covenant. మరి 3.5 సంవత్సరం మధ్యలో యూదుల యొక్క ద్రవ్యమంతా తన చేతిలో చిక్కుకొనిన పిదప వారితో చేసుకున్న నిబంధనను తెంచుకొనును. As soon as he gets the thing wrapped up and gets the money of the Jews tied up. ఆ యూదుల దగ్గర ఉన్న డబ్బులంతా ద్రవ్యమంతా అతని చేతిలో వారి చేతిలోకి వచ్చిన తర్వాత, and when he does that, oh my, మరి అతడు దాన్ని చేసినప్పుడు ఓ మై. I'll jump to para 357. నేను 357వ పారాగ్రాఫ్కి వెళ్తున్నాను. Now he is going to hold the money. ఇప్పుడు అతను ధనమునంతయు తన యొద్ద ఉంచుకొనును. And that's where I think it will come in. మరి అప్పుడే అది వచ్చునని నేను అనుకొనుచున్నాను. Just a minute. When I say this, then I want to go back to it in a minute. ఒక్క నిమిషం, నేను దీన్ని చెప్పినప్పుడు దాని గురించి కార్యమును చెప్పబోచున్నాను. He is called the Antichrist. అతడు క్రీస్తు విరోధి అని పిలువబడును. And will be called the Antichrist. మరి అతడు చివరి కాలం వరకు దేవుని దృష్టిలో క్రీస్తు విరోధి అని పిలువబడును. In the sight of God until the end time. చివరి కాలం వరకు దేవుని దృష్టిలో క్రీస్తు విరోధి అని పిలువబడును. Now. ఇప్పుడు. But then he'll be called something else. అయితే ఇప్పుడు అతడు వేరొక పేరుతో పిలువబడును. Paragraph 359. 359వ పారాగ్రాఫ్. Now when he gets the money all under control. then అక్కడ ఆ డబ్బంతా కూడా తన ఆధీనంలోకి వచ్చినప్పుడు, స్వాధీనంలోకి తీసుకున్నప్పుడు, then he'll break this covenant with the Jews. యూదులతో అతను చేసిన ఈ యొక్క నిబంధనను తాను మీరుతాడు. As Daniel here said he would do it. మరి దానియేలు ఇక్కడ చెప్పినట్లుగా అతను చేస్తాడు. In the midst of the last half of the 70 weeks of చివరి 3.5 సంవత్సరం మధ్యలో అతడు ధనమంతను తన స్వాధీనం తీసుకున్నప్పుడు అప్పుడు అతడు యూదులతో చేసిన నిబంధన కొట్టివేయును. And then brother, అప్పుడు సహోదరుడా, అడ్డుమిమ్మట సహోదరుడా, clearly when you're reading these statements, మీరు ఈ యొక్క వ్యాఖ్యానాలు చదువుతున్నప్పుడు స్పష్టంగా you know this is after the rapture. మరి మీకు తెలుసు ఇది ఎత్తబడే జరిగిన తర్వాత జరిగేది. This is in the middle of 3.5 years. ఇది 3.5 సంవత్సరాల మధ్యలో జరిగే కార్యాలు ఇవి. It's very clear. ఇది స్పష్టంగా ఉందా? See what he's saying. చూడండి ఆయన ఏం చెప్తున్నాడు. And then brother, what will he do? మరి అప్పుడు అతను ఏం చేస్తాడు సహోదరుడా? He'll have all of the world trade and the commerce. Yes, అతని చేతిలో ప్రపంచ వ్యాపారము మరియు వాణిజ్యము ఉండును. A pact with the world. ప్రపంచంతో ఒక ఒప్పందము కుదుర్చుకొనును. Because he'll hold the wealth of the world completely. ఏలైనగా ప్రపంచపు సంపద అంతా పూర్తిగా అతని స్వాధీనంలో ఉండును. And during that time, మరియు ఆ సమయములో them two prophets will rise on the scene. ఆమేన్. ఆ ఇద్దరు ప్రవక్తలు రంగం మీద లేచి and call that 144,000. ఆ 144,000 మందిని పిలిచెదరు. Then what will take place? అప్పుడేం సంభవించును? Then the mark of the beast. అప్పుడు ప్రకటన 13లోని మృగం యొక్క ముద్ర of Revelation 13 will set in. అప్పుడు ప్రకటన 13లోని మృగం యొక్క ముద్ర స్థిరపడును. Because he holds all the commerce, trade and everything of the world. ఏలైనగా అతడు ప్రపంచంలోని సమస్త వ్యాపారమును వాణిజ్యమును తన కైవసపరచుకొనును. And what will take place then? అప్పుడు ఏమి సంభవించును? The mark of the beast will come in. మృగం యొక్క ముద్ర అమలుపరచబడును. That no man can buy or sell. ఏ మనుషుడు ఏది అమ్మలేడు మరియు కొనలేడు except him that has the mark of the beast. మృగం యొక్క ముద్ర లేకుండా. Now when you're reading this quote, ఈ యొక్క వ్యాఖ్యానను చదువుతున్నప్పుడు it is very clear that the mark of the beast will be set in. అయితే ఇక్కడ స్పష్టంగా ఏం చెప్పబడుతుందంటే మృగం యొక్క ముద్ర ఆ సమయంలో స్థిరపడుతుంది. When will that happen? అది ఎప్పుడు జరుగుతుంది? When he breaks the covenant.
అతను నిబంధనను మీరినప్పుడు, నిబంధనను తెంచుకున్నప్పుడు, in the middle of 3.5 years, 3.5 సంవత్సరాల మధ్య కాలంలో, then the mark of the beast sets in. అప్పుడు మృగం యొక్క ముద్ర స్థిరపడుతుంది. అక్కడ అమలు చేయబడుతుంది. స్థిరపడడం అంటే అమల్లోకి వస్తుంది అధికారపూర్వకంగా. And this is where the question comes. అయితే ఇక్కడే ప్రశ్న వస్తా ఉన్నది. Will it set in or is it here? అది అప్పుడు స్థిరపడుతుందా, అప్పుడు అమలు చేయబడుతుందా, లేకపోతే ఇప్పుడు ఉందా ఆ మృగం యొక్క ముద్ర? Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? Now we need to understand. ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. That's why we have to read the entire message. అందుకే మనము పూర్తి వర్తమానం చదవలసి ఉన్నది. There's a little here, there's a little there. కొంత ఇక్కడ ఉన్నది, కొంత అక్కడ ఉన్నది. And we have to get the entire picture. అయితే మనకి ఇప్పుడు సంపూర్ణమైన దృశ్యం అవసరమై ఉన్నది. Mark of the beast is here in a spiritual form. Exactly. మృగం యొక్క ముద్ర, ఆ మృగం యొక్క గుర్తు ఆత్మ సంబంధమైన రూపములో ఇప్పుడున్నది. All these years it has been here in a spiritual form. ఈ సంవత్సరములన్నీ కూడా, ఈ సంవత్సరములంతటిలో కూడా అది ఆత్మ సంబంధముగా, ఆత్మ సంబంధ రూపములో ఉన్నది ఇప్పుడు అది. But in the middle of 3.5 years, కానీ 3.5 సంవత్సరాల మధ్యకాల మధ్యలో mark of the beast will take a physical form. yes, మృగం యొక్క ముద్ర అది భౌతిక రూపములోనికి వస్తుంది. What was in a spiritual form, ఏదైతే ఆత్మ సంబంధమైన రూపంలో ఉన్నదో, will now become physical. అది ఇప్పుడు భౌతిక రూపం అవుతుంది. ఇప్పుడు అది literally, వాస్తవికంగా there will be a mark. అక్కడ ఒక ముద్ర అనేది ఉంటది, ఒక గుర్తు అనేది ఉంటది. And all those who had taken that mark in a spiritual form, ఎవరెవరైతే ఆత్మ సంబంధమైన రూపములో మృగం యొక్క గుర్తును పొందుకొని ఉన్నారో, will be trapped in the physical form. yes, భౌతికమైన రూపములో వారు అక్కడ ఉచ్చులో పడతారు. వాళ్ళు భౌతికమైన రూపం యొక్క ఉచ్చులో పడతారు వాళ్ళు. I don't know how many of you have read this quote. I know you must have. మీలో ఎంతమంది ఈ వ్యాఖ్యానం చదివారో నాకు తెలియదు, కానీ మీరు చదివి ఉండొచ్చు. Many times Brother Branham spoke this line. మరి సోదర్ బెన్హాం గారు అనేక సార్లు ఈ వరుసను పలికాడు. ఆయన repent before it is too late. సమయం అది ఆలస్యం అవ్వకముందే పశ్చాత్తాపపడండి, మారుమనసు పొందండి. One of these days, ఈ దినములలో ఒక దినమున you will be caught, yes, found in the mark of the beast. yes, ఈ దినములలో ఒక దినమున నువ్వు కనుగొంటావు ఈ మృగం యొక్క గుర్తులో ఇరికించబడి ఉన్నావని, ఇరుక్కొని పోయి ఉన్నావని. What is the prophet saying? ఏంటి ప్రవక్త చెప్తున్నది? Before it comes in a physical form, అది భౌతిక రూపంలో వచ్చే ముందు, I am seeing it right now in a spiritual form. ఇప్పుడు దానిని నేను ఆత్మ సంబంధమైన రూపంలో ఇప్పుడు చూస్తున్నాను దాన్ని. And if you take it in a spiritual form, ఇప్పుడు నువ్వు గనుక ఆత్మ సంబంధమైన రూపంలో దాన్ని తీసుకున్నట్లయితే, one day you'll automatically find yourself in that physical form. ఒక రోజున నువ్వు యాదృచ్ఛికంగా నువ్వు ఆ భౌతిక రూపములో కూడా నువ్వు దాన్ని పొందుకున్నావని తెలుసుకుంటావు. We also know from the message. మరి వర్తమానము నుండి మనకి ఇది కూడా తెలుసు. I'm just repeating from the 4th seal. నేను 4వ ముద్ర నుండి దాన్ని చెప్తున్నాను. How the devil will come down, ఏ విధముగా దయ్యం కిందికి దిగొస్తాడు, enter this pope, ఈ పోపులోనికి ఎలా ప్రవేశిస్తాడు, who is called the false prophet. మరి అతను అబద్ధ ప్రవక్త అని పిలువబడుతున్నవాడు. It's in the message. అది వర్తమానంలో ఉన్నదా? Antichrist, క్రీస్తు విరోధి, false prophet, అబద్ధ ప్రవక్త, and then he becomes the beast. తర్వాత అతను మృగమవుతున్నాడు, క్రూరమృగమవుతున్నాడు. Can you say amen? దాన్ని మీరు ఆమేన్ చెప్పగలరా? Now when Lucifer enters the false prophet, మరి ఎప్పుడైతే లూసిఫర్ ఈ అబద్ధ ప్రవక్తలో ప్రవేశిస్తాడో, he will become the beast. అతను అక్కడ క్రూరమృగం అవుతాడు. And then he will literally set this mark. మరి అప్పుడు నిజంగానే భౌతికంగా ఈ యొక్క గుర్తును తీసుకొస్తాడు. Under that mark, మరి ఆ గుర్తు కింద you can't buy or sell without that mark. ఆ గుర్తు లేకుండా నువ్వు అమ్మడం గాని కొనడం గాని నువ్వు చేయలేవు. Then the mark will be physically on the entire earth. ఎగ్జాక్ట్లీ.
ఆ యొక్క గుర్తు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా భూమి అంతటిన అది భౌతికంగా ఉండబోతా ఉన్నది. Could it be possible? మరి ఇది సాధ్యమా? దీన్ని నేను మీరు ఆలోచించడానికి ఒక్క నిమిషం సమయం ఇస్తాను. If the mark of the beast has always been here in a spiritual form, and suddenly it'll take a physical form. ఇప్పుడు ఈ మృగం యొక్క గుర్తు ఎల్లప్పుడూ ఆత్మ సంబంధమైన రూపములో ఉన్నది. ఇప్పుడు ఇది అకస్మాత్తుగా భౌతిక రూపము తీసుకున్నప్పుడు could it be possible? ఇది సాధ్యమంటావా? That the seal of God is in మరి దేవుని యొక్క సంతానము ఆత్మ సంబంధమైన రూపములో ఉన్నారు. నేను దేవుని యొక్క ముద్ర అన్నా, నేనన్నాను అది ఆత్మ సంబంధమైన రూపములో. మరి ఒక రోజున దేవుని యొక్క ముద్ర భౌతికమైన రూపమును కూడా దాల్చుకోబోతున్నది. A physical form of the seal of God. Yes. దేవుని యొక్క ముద్ర భౌతికమైన రూపములోనికి రావడం. What does it mean? దాని యొక్క అర్థం ఏంటి? As it was at Pentecost, పెంతెకోస్తు దినమున జరిగినట్టుగా, and even before that, దానికంటే ముందు జరిగినట్టుగా, the seal of God will take a physical effect on some people. Yes, దేవుని యొక్క ముద్ర భౌతికంగా కొంతమంది జనులపైన ప్రభావితం చేస్తుంది. What will the physical effect be? Yes, ఆ భౌతికమైన ప్రభావం ఏమై ఉంటది? Their bodies will be changed. వారి శరీరాలు మార్పు చెందుతాయి. They will be raptured. వారు ఎత్తబడలోకి వెళ్తారు. They will be taken to heaven. వారు పరలోకానికి తీసుకొని పోబడతారు. And they will be in the spirit. మరి వారు ఆత్మలో ఉండిపోతారు. And if today, మరి ఇప్పుడు ఈ రోజు this Pope from United States, మరి ఈ పోపు యునైటెడ్ స్టేట్స్ నుండి వచ్చిన వాడు, who in all probability is that Pope in which Lucifer will enter, మరి లూసిఫర్ ప్రవేశించే ఆ పోపు యొక్క అవకాశం ఇతల్లో ఉన్నది. to change the mark of the beast from spiritual to physical. మరి ఈ మృగం యొక్క గుర్తును ఇప్పుడు ఆత్మ సంబంధ రూపంలో ఉన్న దానిని భౌతిక రూపంలోనికి దాన్ని మార్చడానికి then has time come? అయితే ఆ సమయం వచ్చిందంటారా? That this Holy Ghost which started since Pentecost, మరి ఈ పరిశుద్ధాత్మ పెంతెకోస్తు నుండి ప్రారంభమైనది, now starts taking a physical effect. మరి అది ఇప్పుడు భౌతికమైన ప్రభావంతో అది ప్రారంభమైందంటారా? And we have a prophet. మనకి ఇప్పుడు ఒక ప్రవక్త ఉన్నాడు. There's a false prophet. అక్కడో వారికి అబద్ధ ప్రవక్త ఉన్నాడు. Here we had a true prophet. ఇక్కడ మనకు నిజమైన ప్రవక్త ఉన్నాడు. Then Lucifer entered a false prophet. మరి ఆ అబద్ధ ప్రవక్తలోనికి లూసిఫర్ ప్రవేశించాడు. Here God entered his true prophet. ఇక్కడో దేవుడు తన నిజ ప్రవక్తలో ప్రవేశించాడు. And revealed as son of man. మరి మనుష్య కుమారుడిగా ఏకైక మనుష్య కుమారుడిగా బయలుపరుచుకున్నాడు. And gave you and I a message. మరి నీకు నాకు ఒక వర్తమానం ఇచ్చాడు. Can you say amen? దాన్ని మీరు ఆమేన్ చెప్పగలరా? Then has the time come? మరి ఆ సమయం వచ్చిందంటారా? As the prophet said, ప్రవక్త చెప్పినట్టుగా, sirs, is this the time? అయ్యా అంతమునకు సూచన ఇదేనా? ఈ సమయం ఇదేనా? Today in Gudur I'm asking a question. ఈ రోజు గూడూరులో నేను ప్రశ్న అడుగుతున్నాను. Sirs, అయ్యలారా, is this the time? ఇదేనా సమయము that these bodies will be changed? ఈ శరీరాలు మార్పు చెందేది? లోరై, why have you come here? అయితే నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మరి and why have I come here? మరి నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? because I don't want to come here. కారణం ఏంటంటే నేను ఇక్కడ రావడం లేదు, అసలు రావాలని నేను కోరుకోవడం లేదు. Brother Johan, don't feel bad. I'm not saying against you. సోదరుడు యోహాను, తప్పుగా అర్థం చేసుకోకండి, నేను మీకు వ్యతిరేకంగా మాట్లాడతలేను. It's not just this church or any church, I will say. నేను ఈ సంఘమే కాదండి, ఏ సంఘం గురించైనా నేను అదే చెప్తున్నా. Why do I come to church? because I don't want to come to church. నేను ఎందుకు సంఘానికి రాగోరడం లేదంటే నేను సంఘానికి రావడానికి నేను ఇష్టపడతలేను కాబట్టి. What do you mean, brother? సోదరుడా, నీ యొక్క అర్థం ఏంటి? I want to be caught away. నేను పైకి కొనిపోబడగోరుతున్నా. Why do I come to church? నేను సంఘానికి ఎందుకు వస్తున్నా? to be raptured. ఎత్తబడడానికి. yes,
final meetings, చివరి కూటాలు, final times, చివరి సమయములు, these are the last days, ఇవి చివరి దినాలయ్యున్నవి. when these two marks will take a physical effect. yes, ఈ రెండు గుర్తులు, ఈ రెండు ముద్రలు అవి భౌతికమైన ప్రభావంలోకి తీసుకొచ్చినప్పుడు. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? Now listen to it. ఇప్పుడు జాగ్రత్తగా వినండి దీన్ని carefully, జాగ్రత్తగా. we are now in Revelation 7, మనం ఇక్కడ ప్రకటన 7వ అధ్యాయంలో ఉన్నాము. and we are going to see something that has happened and something that is happening now. మరి ఒక దానిని ఇదివరకే జరిగిన దాన్ని మనం చూడబోతున్నాము, మరి ఇప్పుడు జరగబోతున్న దాన్ని కూడా చూడబోతున్నాం మనము. You who have read the message, ఎవరైతే వర్తమానమును మీరు చదివారో, you know very easily, మరి మీరు చాలా సులువుగా మీకు తెలుసు, Revelation 7 is the ending of the First World War. yes, ప్రకటన 7వ అధ్యాయం ఏంటిదంటే మొదటి ప్రపంచ యుద్ధం యొక్క ముగింపు. You read it? మీరు చదివారా? యా, It's the end of the First World War. అది మొదటి ప్రపంచ యుద్ధం యొక్క ముగింపు. So when I'm reading Revelation chapter 7, కాబట్టి నేను ప్రకటన 7వ అధ్యాయం చదువుతున్నప్పుడు I am in the year 1918. నేను 1918వ సంవత్సరంలో ఉన్నా. I'm in the year 1918. నేను 1918వ సంవత్సరంలో ఉన్నాను. Are you with me, please? నేను మళ్ళా చెప్పాను. Now see what John is seeing. మరి ఇప్పుడు చూడండి యోహాను ఏం చూస్తున్నాడో చూద్దాం. And after these things I saw four angels standing on the four corners of the earth, holding the four winds of the earth, that the wind should not blow on the earth, nor on the sea, nor on any tree. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచిండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచుకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. And I saw another angel ascending from the east, having the seal of the living God, and he cried with a loud voice to the four angels to whom it was given to hurt the earth and the sea, saying, hurt not the earth, neither the sea nor the trees, till we have sealed the servants of our God in their foreheads. మరియు సజుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారం పొందిన 4 దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవదని బిగ్గరగా చెప్పెను. Brother Branham clearly explained. సో బ్రహ్నం గారు చాలా స్పష్టంగా వివరించాడు. Winds blowing on the earth is wars. yes భూమి పైన ఆ యొక్క గాలి వీచడము అంటే అది యుద్ధాలు అయి ఉన్నవి అని చెప్పాడు ఆయన. Have you read that in the message? మీరు వర్తమానంలో దాన్ని చదివారా మీరు? యా. Then comes another angel. తర్వాత ఇప్పుడు మరొక దూత వస్తున్నాడు. And he has the seal of living God. మరి ఆయన దగ్గర సజీవ దేవుని ముద్ర కలిగిన ఒక ముద్ర ఆయన దగ్గర ఉన్నది. And he said, what is that seal? మరి ఆయన చెప్పాడు ఆ యొక్క ముద్ర ఏంటి? The Holy Ghost. అది పరిశుద్ధాత్మ. Who is this angel? ఈ దూత ఎవరు? He's carrying that baptism of Holy Ghost with him. మరి ఈయన పరిశుద్ధాత్మ బాప్తిస్మమును తనతో పాటు మోసుకొని వెళ్తున్నాడు. Are you understanding, brother? సోదరుడు మీకు అది అర్థమవుతున్నదా? This is the Holy Ghost. ఇది పరిశుద్ధాత్మ. Who is carrying that baptism with him. మరి ఆయన దగ్గర ఆ బాప్తిస్మమును అతను మోసుకొని వెళ్తున్నాడు. You mean baptism of Holy Ghost is in the hand of an angel? పరిశుద్ధాత్మ ఒక బాప్తిస్మం ఒక దూత చేతిలో ఉన్నదని మీ ఉద్దేశమా? అక్కడ అలానే ఉందిగా దేవుని ముద్ర. Was in the hands of an angel. ఆ పరిశుద్ధాత్మ ఒక బాప్తిస్మము ఒక దూత ఒక చేతిలో ఉన్నది. That angel would minister the baptism of Holy Ghost. yes ఆ యొక్క దూత పరిశుద్ధాత్మ బాప్తిస్మమును ఇస్తాడు. Just follow it for a minute and you'll understand more. మరి దీని ఒక్క నిమిషం మీరు వెంబడించండి, మీకు ఇంకా చాలా స్పష్టంగా ఇంకెక్కువ అర్థమవుతుంది ఇది.
This angel cries to the other 4 angels. మరి ఈ దూత మిగతా 4 దూతలతో ఇలాగూ కేక వేస్తున్నాడు, stop the winds. ఆ యొక్క గాలిని ఆపండి. And how Brother Branham said, మరి సుబ్రహ్మణ్యం గారు ఏం చెప్పాడు? till today nobody knows how the first world war stopped. మరి ఇప్పటి వరకు ఈ రోజు వరకు మొదటి ప్రపంచ యుద్ధము ఏ విధముగా ఆగిపోయిందో ఎవరికీ తెలియదు అని సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. Nobody knows. ఎవరికీ తెలియదు. Who stopped that first world war? అసలు మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఎవరు ఆపారు అనేది ఎవరికీ తెలియదు. November 11 o'clock. యా, నవంబర్ నెలలో 11వ తారీఖున 11వ గంటకు అది ఆగిపోయింది. 11. It stopped. అది ఆగిపోయింది. It was stopped. అది ఆగిపోయింది. Who stopped it? ఎవరు దాన్ని ఆపారు? Brother Branham said nobody knows. సో బెనమ్ గారు చెప్పారు ఎవరికీ తెలియదు అది. Brother Branham said, let me tell you who did it. అయితే సోబెనమ్ గారు అన్నారు, నన్ను చెప్పనివ్వండి అది ఎవరు ఆపారనే సంగతి. This angel stopped the war. ఈ దూత ఆ యుద్ధాన్ని ఆపేశాడు. This angel stopped the war. ఈ దూత ఆ యుద్ధాన్ని ఆపేశాడు. What is the purpose? ఉద్దేశం ఏంటి మరి ఆపడానికి? To seal the servants of our God on their foreheads. మరి దేవుని దాసుల యొక్క నొసళ్ళ పైన ముద్రించడానికి. Who are these servants? ఈ దాసులు ఎవరు? 1,44,000 Jews. 1,44,000 మంది యూదులు. And then Brother Branham said, తర్వాత సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, God raised up a Hitler, an Eichmann, a Stalin, and a second world war came. The reason was to gather the Jews back to the homeland. తర్వాత దేవుడు అక్కడ హిట్లర్, ముసలోని, ఐక్మాన్, స్టాలిన్ వీళ్ళని లేపాడు. మరి యూదులకు హింసను తీసుకొచ్చారు. ఎందుకంటే యూదులందరూ కూడా వీరు ఆ స్వదేశములో సమకూర్చబడడానికి. I'll give you a small secret today. మరి ఇక్కడ ఈ రోజు నేను ఒక చిన్న రహస్యం మీకు ఇస్తా. There have been many battles. చాలా యుద్ధాలు జరిగినవి, which have been fought in the distant past and even in the recent past. చాలా కాలం క్రితము ఆ యుద్ధాలు జరిగినవి, ఈ మధ్య కాలంలో కూడా ఆ యుద్ధాలు జరిగినవి. And these wars had only one purpose. అయితే ఈ యొక్క యుద్ధాలన్నిటి కూడా ఒకటే ఒక ఉద్దేశం ఉన్నది. To gather the Jews. యూదులను సమకూర్చడానికి. ఎగ్జాక్ట్లీ బ్రదర్. May it be a civil war or may it be an international war, the purpose was one. మరి అది పౌరుల మధ్యలో ఉన్న యుద్ధమైన కావచ్చు, అంతర్జాతీయ సంబంధమైన యుద్ధమైన కావచ్చు, కానీ దాని యొక్క ఉద్దేశం మాత్రం ఒకటే. And that is to gather the Jews back to the homeland. అదేమిటి అంటే యూదులను తిరిగి వారి స్వదేశములోనికి సమకూర్చడానికి. Just recently you saw. Recently you saw. మరి ఈ మధ్య కాలంలోనే మీరు చూశారు. India Pakistan had a war. ఇండియా పాకిస్తాన్ కి యుద్ధం జరిగింది. Suddenly అకస్మాత్తుగా ceasefire. అక్కడ కాల్చుకోవడాలు ఆపేశారు. Ceasefire. ceasefire వచ్చేసింది. అంటే the war was escalating. అక్కడ యుద్ధం ఏమవుతుందంటే అది జరగాలనా జరగొద్దా అనే విధంగా ఒకసారి ceasefire అయిపోయింది. అంటే ఒకసారి కాల్చుకోవడాలు ఆపేశారు. For last 1 or 2 years you saw Russia and Ukraine. మరి గత 1-2 సంవత్సరాల నుండి మీరు రష్యా ఉక్రెయిన్ చూస్తున్నారు. And it was so much. అది మరి చాలా ఉంది. That war stopped. మరి ఆ యొక్క యుద్ధం ఆగిపోయింది. This war just for 2 to 3 days. మరి ఈ యుద్ధం అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం 2 లేదా 3 రోజుల మధ్యలో stopped. ఆగిపోయింది. Who stopped it? ఎవరు ఆపిన దాన్ని? ట్రంపా? This angel, ఈ దూత ఆపాడు. This angel stops the wars. ఈ దూత యుద్ధాలను ఆపుతాడు. Brother Nischal told me. సో నిశ్చల్ చెప్పాడు నాకు. And he saw it in the news. మరి దానిని ఆయన వార్తలో చూశాడు. When India Pakistan war began, ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం ప్రారంభమైనప్పుడు Netanyahu said, Jews in Kashmir, please come back. మరి నెతన్యాహు చెప్పాడు, ఆ యూదులు ఎవరైతే కాశ్మీర్లో ఉన్నారో దయచేసి తిరిగి స్వదేశానికి వచ్చేయండి అన్నాడు.
when Manipur violence began, yes, మణిపూర్ యొక్క హింస ప్రారంభమైనప్పుడు Jews, Ben Ephraim, Ben Manasseh from Manipur went back to Israel. యూదులలో బెన్ ఎఫ్రాయిం, బెన్ మనషే జాతికి సంబంధించిన వాళ్ళ మణిపూర్ యొక్క హింసలకు ముందే వాళ్ళు తిరిగి స్వదేశానికి ఇజ్రాయెల్కి తీసుకొని పోబడ్డారు. You know there's a Kuki tribe there. మీకు తెలుసు కదా అక్కడ కుకీ ఆ ట్రైబ్ ఉన్నదని, తెగ ఉన్నదని. Many of them are Jews. వారిలో చాలా మంది యూదులు ఉన్నారు. And God rose this violence, a political disturbance, to tell the Jews, go back, this is not your place. మరి దేవుడు ఈ యొక్క రాజకీయమైన గందరగోళాన్ని తీసుకొచ్చాడు, ఈ యుద్ధాన్ని తీసుకొచ్చాడు. ఎందుకంటే దాని ద్వారా యూదులు మరలా తిరిగి మీరు వెళ్ళిపోండి, ఇది మీ స్థలము కాదు, ఇది మీరు ఉండాల్సినది కాదు, అక్కడ మీ స్వదేశానికి వెళ్ళిపోండి అని చెప్పడానికి. This angel is stopping the war. ఈ యొక్క దూత యుద్ధాలను ఆపుతున్నాడు. What is the purpose? ఉద్దేశం ఏంటి? To seal 1,44,000 Jews. 1,44,000 మంది యూదులను ముద్రించడానికి. And gather them from the nations. మరి అనేక దేశాలలో నుండి వాళ్ళని సమకూర్చడానికి. Which that sealing time will come after the rapture, when Moses and Elijah will preach to them. మరి ఆ యొక్క ముద్రించే సమయము వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే ఎత్తపడుట జరిగిన తర్వాత మోషే ఏలియాల యొక్క వాళ్ళ దగ్గరికి వచ్చి బోధిస్తున్న సమయంలో వస్తుంది అది. Are you with me? మీరు నాతోనే ఉన్నారా? Angel came in 1918. ఎగ్జాక్ట్లీ. దూత 1918లో వచ్చాడు. Today it is 2025, 107 years. ఈ రోజు 2025 సంవత్సరము. Are you with me till now? ఇప్పటిదాకా మీరు నాతోనే ఉన్నారా? For 107 years, where is the sealing angel? మరి ఈ 107 సంవత్సరాలలో ఈ యొక్క దేవుని ముద్ర కలిగిన ఈ దూత ఎక్కడున్నాడు? He has stopped wars. అతను యుద్ధాలు ఆపాడు. Sealing of 1,44,000 has not yet taken place. 1,44,000 మందిని ముద్రించడం అనేది ఇంకా జరగలేదు. It will take place. అది జరగబోతున్నది. What is the sealing angel doing here? మరి ఇప్పుడు ఆ ముద్రించగలిగిన దూత ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? Is he sitting and relaxing somewhere? అతనేమైనా ఎక్కడో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడా ఆ దేవుని ముద్ర కలిగిన దూత? By mistake he came very early. లేకపోతే మిస్టేక్ అంటే అనుకోని రీతిగా తప్పిదముగా ఆయన ఏమైనా ముందే వచ్చాడంటావా? So I'll sit in a waiting room. నేను ముందే వచ్చాను కాబట్టి ఇప్పుడు ఆ వేచుండే గది ఉంటది కదా, ఆ గదిలో కూర్చొని ఉన్నా నేను అని చెప్తున్నాడా? My work has not come. నా యొక్క పని ఇంకా రాలేదే. When the bride is gone, then I will do my work. వధువు వెళ్ళిపోయిన తర్వాత నేను నా పని చేస్తానులే. So I'll just sit and relax in a waiting room. కాబట్టి నేను అక్కడ వేచుండే గదిలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటా. Should we say that? అది మనం చెప్పొచ్చా? Brother Branham said something here. మరి సోబెనాం గారు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాడు. Yes, it came to seal 1,44,000. అవును, 1,44,000 మందిని యూదులను ముద్రించడానికే వచ్చాడు ఆయన. But before he seals them, yes, వారిని ఆయన ముద్రించే ముందు he seals a last day group in the Gentiles. చివరి దినములో ఉన్న గుంపు ఎవరైతే అన్యజనులలో ఉన్నారో అదిగో ఆయన వారిని ముద్రిస్తాడు. And that sealing angel will go from church to church. మరి ఆ ముద్రించు దూత సంఘము నుండి సంఘమునకు వెళ్తా ఉంటాడు ఆయన. How will that sealing angel go? మరి ఆ ముద్రించే దూత ఏ విధంగా వెళ్తాడు? Will somebody see a sealing angel? ఎవరైనా ముద్రించే దూతను చూస్తారా? No. లేదు. I'll show you the same sealing angel 2,000 years back. మరి అదే ఆ ముద్రించు దూతను 2000 సంవత్సరాల క్రితం కూడా ఉండడం నేను మీకు చూపిస్తా. Same. అదే దూత, same perfect parallel. అదే దూత మరియు పరిపూర్ణంగా సమాంతరంగా ఉన్నది.
And Brother Branham showed this picture. మరి సబెరామ్ గారు ఈ దృశ్యాన్ని చూపించాడు. Will that sealing angel be seen with white robe and wings and with a seal and I seal you, I seal you, I seal you? ఆ యొక్క దేవుని ముద్ర కలిగిన దూత ఆ తెల్లని రెక్కలు కలుగుండి మరి చేతిలో దాన్ని పట్టుకొని మరి ఆయన వచ్చి నేను నిన్ను ముద్రిస్తాను, నేను నిన్ను ముద్రిస్తున్నాను, నేను నిన్ను ముద్రిస్తున్నాను ఏమైనా ముద్రిస్తాడంటావా? అలా ఉంటుందంటావా? Will that sealing angel come like this? మరి ఆ ముద్రించే దూత అలాగ వస్తాడంటావా? No, no, no. లేదు లేదు లేదు. Sealing angel will come in a message. Amen. ముద్రించు దూత వర్తమానములో వస్తాడు. People will think, ప్రజలు ఆలోచిస్తారు, a brother came and preached a message. ఓ సోదరుడు వచ్చి వర్తమానాన్ని బోధించాడని వాళ్ళు అనుకుంటారు, ప్రజలు అనుకుంటారు. But on that day when that message was being preached, కానీ ఆ దినమున వర్తమానము బోధించబడినప్పుడు in that message was that angel. ఆ వర్తమానములో ఆ దూత ఉన్నాడు. And those who accepted it, మరి ఎవరైతే దాన్ని అంగీకరించారో were sealed. వారు ముద్రించబడ్డారు. And those who did not accept it, మరి ఎవరు దానిని అంగీకరించలేదో ఏమవుతుంది? ఎవరు అంగీకరించలేదో, ఎవరు నిరాకరించారో వారికి ఏం జరుగుతుంది? Now this is a little difficult line. ఇగో ఇది కొంచెం కష్టమైన వరస, కష్టమైన లైన్ ఇది. It's very difficult to say, but I'll say it. అయితే ఇది చెప్పడానికి చాలా కష్టంగా ఉంటది కానీ నేను దాన్ని చెప్తాను. Automatically, యాదృచ్ఛికంగా sealed by the mark of the beast. మృగం యొక్క గుర్తు చేత వాళ్ళు ముద్రించబడతారు. Camera is there, light is there, fan is there. One someone sitting on the chair is sealed by God. Other person on the chair is sealed by the beast. Imagine. Did you think it? కెమెరా ఉన్నది, లైట్ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది. ఒక చైర్ పైన కూర్చున్న, ఒక కుర్చీ పైన కూర్చున్న ఒక వ్యక్తి దేవుని యొక్క ముద్ర చేత ముద్రించబడతాడు. ఇంకొక వ్యక్తి అదే కుర్చీ పైన ఇంకో వ్యక్తి కూర్చున్నాడు, అదే కెమెరా కింద, అదే ఫ్యాన్ కింద, అదే లైట్ కింద. అతను మృగం యొక్క గుర్తు చేత ముద్రించబడతాడు. Chairs are there, light is there, but one is by mark of the beast. Yes. And the one who is marked by the beast doesn't know. Yes. He doesn't know that I'm marked by the mark of the beast. Yes. మరి మరి ఈ చైర్లు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, అలా ఉన్న లైట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ ఒకరు ఆ మృగం యొక్క గుర్తు చేత ముద్రించబడతాడు. ఆ మృగం యొక్క గుర్తు చేత ముద్రించబడిన వ్యక్తికి తాను మృగం యొక్క గుర్తు చేత ముద్రించబడిన సంగతి తనకు తెలియదు. ఆ విషయం People thought, జనులు అనుకున్నారు, a preacher came. ఒక ప్రసంగికుడు వచ్చాడు, He preached a message. అతను ఒక వర్తమానాన్ని బోధించాడు, And he left. ఆ తర్వాత బోధించి వెళ్ళిపోయాడు. Oh, praise God. దేవునికి స్తోత్రం. Where is the food? Where is the food? ఆహారం ఎక్కడుంది? Chawal, sambar. ఓహో, కుటవైపోయినాక అన్నము సాంబారు. Chawal, sambar, some whatever. Yeah. With a mark. అన్నము సాంబారు ఇక ఏవేవో ఉంటేగా కూరలు అది తింటూ, మరి అది తింటున్న వ్యక్తి ఏం కలుగున్నాడు అక్కడ? మృగం యొక్క గుర్తును కలుగున్నాడు అక్కడ. Eating food now with a mark. ఇప్పుడు అతను ఆ మృగం యొక్క గుర్తుతో భోంచేస్తా ఉన్నాడు. Driving car with a mark. Yes. కారు నడిపిస్తా ఉన్నాడు ఆ మృగం యొక్క గుర్తుతో. And don't know it. మరి అతను ఆ గుర్తు తాను పొందుకున్నాడన్న సంగతి తనకు తెలియదు. And knoweth it not. మరియు దానిని ఎరుగదు. ఎవరెవరు ఎట్లా పోతారో చూద్దాం. ఇక playing music either with seal of God, or playing music with the mark of the beast. Yes. దేవుని యొక్క ముద్రతో అయినను ఆ యొక్క సంగీతాన్ని వాయించడము, లేదా
మృగం యొక్క గుర్తును కలుగుండి సంగీతాన్ని వాయించడం. సంగీతం వాయించడం మామూలే. You will notice. నువ్వు గమనిస్తావు. ఎగ్జాక్ట్లీ బ్రదర్. Serious on this. నేను దీని విషయంలో చాలా సీరియస్ గా చెప్తున్నా నేను. yes brother. May it be a song leader, may it be a musician, may it be a deacon or any office in the church, if that other mark comes, the anointing goes. yes. బహుశా ఆ యొక్క పాటలు నడిపించే కోర్ లీడర్ కావచ్చు, లేకపోతే వాయిద్యాన్ని వాయించే ఆ యొక్క వాయిద్యకారుడు కావచ్చు, లేకపోతే సంఘములో సంఘ పెద్ద కావచ్చు. ఇంకొక గుర్తు కనుక అతను పొందుకున్నట్లయితే అభిషేకము విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అక్కడ ఆ సంఘము నుండి. yes brother. Anointing will go. అభిషేకము విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. Holy Spirit will be grieved. పరిశుద్ధాత్మ బాధపడతాడు, దుఃఖపడతాడు. No, but he was a very nice man. అరే లేదండి, అతను చాలా మంచి వ్యక్తి అండి. He was a nice man till a meeting came. yes. అతను చాలా మంచి వ్యక్తి ఎప్పటి వరకు అంటే ఆ కూటమి వచ్చేదాకా. On that meeting an angel was moving. yes. ఆ కూటములో దూత సంచరిస్తా ఉన్నాడు. A preacher was not preaching, an angel was moving. మరి అక్కడ ఒక ప్రసంగికుడు కాదు ప్రసంగిస్తున్నది, కానీ అక్కడ ఒక దూత అతను సంచరిస్తా ఉన్నాడు. And you hear it, మరి నువ్వు దాన్ని వింటున్నావు, or you sleep, లేకపోతే నిద్రపోతావు, or you go to the toilet. లేదా మాటికి బయటికి టాయిలెట్కి వెళ్తా ఉంటావు. Sometimes when message is not interesting, the toilet comes quite a lot. ఎగ్జాక్ట్లీ. కొన్నిసార్లు వర్తమానము ఆసక్తిగా అనిపించకపోతే మాటికి టాయిలెట్ వస్తూ ఉంటుంది. Listen carefully. ఇది జాగ్రత్త వినండి. Go to the toilet. టాయిలెట్కి వెళ్తావు, Angel will come to the toilet and seal you. దూత టాయిలెట్కి వచ్చి నీకు గుర్తు వేస్తాడు. He said, you can't escape me. అతను అంటాడు, ఆ మృగం యొక్క గుర్తు వేసేవాడు, ఏయ్ నువ్వు నా నుండి తప్పించుకోలేవు నువ్వు. Holy Ghost. Holy Ghost. His subject is only Holy Ghost. అతని యొక్క అంశం ఏమైనా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ. Doesn't he have another subject? అరే ఆయన దగ్గర వేరే అంశం లేదా? And you know Holy Ghost is so important. మరి మీకు తెలుసు పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యమై ఉన్నదని. And we have this message. మరి మనకి వర్తమానం ఉన్నదని. వాళ్ళంతా విడుచుకుంటా బాగా ఆవలింత తీసుకుంటూ an angel comes. అప్పుడు దూత వచ్చి ముద్ర వేసేస్తాడు, గుర్తేసేస్తాడు, ముద్ర. దట్స్ ట్రూ. అది నిజమది. Brother Branham said in the message, your attitude to the message will decide your fate. సోదర్ బ్రెన్హామ్ గారు చెప్పారు, వర్తమానం పట్ల నువ్వు కలుగున్న ఉద్దేశమే, దాని కలుగున్న వైఖరియే అది నీ విశ్వాసాన్ని నిర్ణయిస్తుంది అని చెప్పాడు ఆయన.